మెదక్ జిల్లా పటాన్చెరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మంత్రి హరీష్ రావు. ఆర్బీఐ గెస్ట్ హౌస్ కు సంబంధించిన పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను ఎన్నో విధాలుగా ఆదుకుంటోందని ఆయన గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ సాధించుకునేందుకు నిరంతరం కష్టపడుతున్నారని ఆయన కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. మంత్రి గారి దృష్టికి కూడా మన పటాన్చెరు రోడ్డు గురించి, నేషనల్ హైవే రోడ్డు గురించి కూడా మంత్రి గారితో గతంలో కూడా మాట్లాడారు, ఈరోజు కూడా మాట్లాడడం జరిగింది. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు మరి ఇంతకాలం కనీసం మెయింటెనెన్స్ చేయక, రోడ్డును పట్టించుకోక చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. సో అయితే ఈరోజు మంత్రి గారు కూడా ఢిల్లీకి కూడా మాట్లాడారు, నిన్న మొన్న, ఈరోజు కూడా సీనియర్ అధికారులతో కూడా మాట్లాడారు. సో ఆ రోడ్డు పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని మంత్రి గారు మేము కోరాం. వాస్తవానికి ఏమైందంటే అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేకపోవడం వల్ల ఇబ్బంది వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మెయింటెనెన్స్ ఆడదే టోటల్గా ఆడాదిలో నడుస్తుంది. కాకపోతే మన రాష్ట్రంలో ఆ డిస్ప్యూట్ వల్ల అక్కడ మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం చొరవ తీసుకుంటాం. ఆడు సరిగ్గా స్పందించట్లేదు, అయినా సరే ఒత్తిడి తీసుకొచ్చి మనకు అసౌకర్యంగా ఉండకుండా చేసే బాధ్యత. 4 లైన్ కూడా శాంక్షన్ ఇవ్వట్లేదు. మనం 4 లైన్ అడుగుతున్నాం. ఇంకొక 1000 కిలోమీటర్లు మన రాష్ట్రంలో జాతీయ రహదారులుగా ప్రకటించడానికి డ్యూ ఉంది. ఈ సంవత్సరం ప్రకటిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది.